కాంగ్రెస్ బీజేపీ మూకుమ్మడి కృతంత్రం, రాజకీయ కక్షతో ఢిల్లీ మద్యం పాలసీ కేసు, రెండేండ్లుగా విచ్చలవిడిగా విష ప్రచారం, బెయిల్ వచ్చిన 5 నిమిషాల్లోపే అక్కసు, కాంగ్రెస్ బీజేపీ నేతల అడ్డగోలు వ్యాఖ్యలు. బీఆర్ఎస్ నేతల్లో సంబరాలు, కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు చేయడంపై హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు. అభియోగాలు సరే, ఆధారాలేవి? ఇది కుంభకోణమా? అయితే రుజువేందో చూపండి. ఇన్నాళ్లలో కనీసం ఒక్క ఆధారమైన చూపించారా? ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ ఈడీకి సుప్రీం చివాట్లు. ఆరోపణలతో ఎవరినైనా నిందితుడని చేసేస్తారా? చాటింగ్ను తొలగిస్తే నేరం చేసినట్టు అవుతుందా? దాని కీలక ఆధారం అంటే మేము ఎలా ఒప్పుకుంటాం? న్యాయమూర్తులమైన మేము కూడా చాట్లు డిలీట్ చేస్తాం. అయితే మేము కూడా నేరం చేసినట్టేనా? కవిత పాత్ర ఉన్నదంటే అందుకు సాక్ష్యం చూపండి. నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ను ఆధారాలంటే ఎలా? అసలు మీ విచారణ సరైన పద్ధతిలోనే జరుగుతుందా? 50,000 పేజీల డేటా రూపాయి అయినా రికవరీ కాలేదు. ఫోన్ ఫార్మేటింగ్ ఫోన్ ట్యాంపరింగ్ తేడా లేదా? ఢిల్లీ మద్యం కేసులో ఈడీ సిబిఐకి సుప్రీం ప్రశ్నల వర్షం. దర్యాప్తు సంస్థల విచారణ పూర్తయ్యేదాకా కవితను జైల్లో ఉంచడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన న్యాయస్థానం కవితకు బెయిల్ మంజూరు చేస్తూ ధర్మాసనం నిర్ణయం. సో మొత్తానికి బెయిల్ అయితే వచ్చింది. బెయిల్ మంజూరుకు ధర్మాసనం పేర్కొన్న 3 కారణాలు. ఈ కేసులో సిబిఐ ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసింది కాబట్టి, ఈడీ దర్యాప్తును కూడా పూర్తి చేసింది కాబట్టి తదుపరి ఎలాంటి విచారణకు అవకాశం లేదు. ఈ కేసులో దర్యాప్తు సంస్థల నుంచి కేసు విచారణ కింద కోర్టుకు, రౌస్ అవెన్యూ కోర్టుకు చేరింది. కేసు ట్రయల్ ప్రారంభం అయ్యాక నిందితులు జైల్లో కొనసాగాల్సిన అవసరం లేదు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం PMLAలోని సెక్షన్ 45(1) ప్రకారం మహిళలకు ఉన్న ప్రత్యేక వెసులుబాటును పరిగణలోకి తీసుకొని పిటిషనర్కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. జన్వాడలో హైడ్రామా. బుల్కాపూర్ నాలా హద్దుల నిర్ధారణ నిమగ్నమైన రెవెన్యూ ఇరిగేషన్ సిబ్బంది. జన్వాడలో హైడ్రామా. ఫామ్ హౌస్ కూల్చివేస్తారని ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం. బుల్కాపూర్ నాలా హద్దుల నిర్ధారణకు యంత్రాంగం కసరత్తు. జన్వాడలో రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలన. గండిపేటకు 2 కిలోమీటర్లకు పైగా దూరంలో జన్వాడ. సో కౌలు రైతుల ఆత్మహత్య. మెదక్ జిల్లాలో అప్పుల బాధతో ఉరివేసుకున్న ప్రవీణ్. ఉపాధి కరువై ఆటో డ్రైవర్ బలవన్ మరణం. ప్రాణం తీసుకున్న మరో నేతన్న. సిరిసిల్ల జిల్లాలో విషాదం. కవితకు బెయిల్. ఢిల్లీ మద్యం కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు. తిహార్ జైలు నుంచి విడుదల. కవిత పాత్రపై ఈడీ సిబిఐల దర్యాప్తు ముగిసింది. ఈ కేసులో విచారణ ఇప్పటికే పూర్తి కాదు, అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నామన్న ధర్మాసనం. ఈడీ సిబిఐల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు. అప్రూవర్లను ఇష్టానుసారం ఎంపిక చేసుకుంటారా? ఇతరులను నిందితులుగా వదిలేస్తారా? PMLA సెక్షన్ 45(1) విషయంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు పూర్తిగా తప్పుదోవ పట్టింది. మహిళలకు ఇచ్చే మినహాయింపు ఉన్నత విద్యావంతురాలైన కవితకు వర్తించదా? ఆ తీర్పు అమలైతే ఇక చదువుకున్న వారికి బెయిల్ దొరకదు. ఆ తీర్పును కొట్టేస్తున్నాం. సో ప్రజాపాలన. 17 నుంచి సీఎం సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి 17 నుంచి ప్రజాపాలన, రేషన్ కార్డు, హెల్త్ కార్డులే ఎజెండా. 10 రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ. హెల్త్ కార్డుల ద్వారానే ఆరోగ్యశ్రీ CMRF అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా నివారణ చర్యలు చేపట్టండి. ఉదాసీనంగా వ్యవహరించే వారిపై సస్పెన్షన్. గోషామహల్లో ఉస్మానియా నూతన ఆసుపత్రి 32 ఎకరాల్లో కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో 50 ఏళ్ల అవసరాలు దృష్టిలో పెట్టుకొని డిజైన్ ప్రస్తుత ఉన్న ఆసుపత్రి భవనాన్ని పరిరక్షిద్దాం. ఏడాదిలో 15 కొత్త నర్సింగ్ కాలేజీ భవనాలు. 22 జిల్లాల్లో మహిళా సంఘాలకు స్పీడ్ పనులపై సమీక్షలో సీఎం నిర్ణయం. డెంగీ కట్టడికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర ఆదేశం. కంటిగుండ మెదడుకు సర్జరీ. ఫ్లాట్ల విలువ 15 నుంచి 30% పెంపు. సాగు భూముల ఫ్లాట్ల విలువ 100% పెంచే యోచన. రాష్ట్ర వ్యాప్తంగా విలువలు పెంపు ఖాయం. ప్రాథమిక కసరత్తు పూర్తి చేసిన సర్కార్. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అమల్లోకి. ఏటా శాస్త్రీయంగా పెంచాలని నిర్ణయం. 2023-24లో రిజిస్ట్రేషన్ శాఖ రాబడిలో ఫ్లాట్ల నుంచే 5,115 కోట్ల మొత్తం ఆదాయంలో ఇది 35%. తర్వాత స్థలాల నుంచి 22%. కలరాకు ఓరల్ టీకా మాఫీ ప్రక్రియ మధ్యలో ఉంది. శిశు విహార్ కేంద్రంలో కలెక్టర్ కుమార్తె
వారం 10 రోజుల్లో ఇంటింటి సర్వే పూర్తి, రేషన్ కార్డు లేని రైతులను గుర్తిస్తాం, మరో 18,000 కోట్లు వారి ఖాతాల్లోకి జమ చేస్తాం, మంత్రి తుమ్మల వెల్లడి. ఆపరేషన్ మూసి 12,000 కుటుంబాల తరలింపు, సర్వం సిద్ధం చేసిన ప్రభుత్వం, నిరాశ్రయులకు పక్కా ఇళ్లు, తరలింపు వేళ ప్రత్యేక ఆర్థిక సాయం, పట్టా భూములున్న వారికి పరిహారం, టీడీఆర్ బాండ్లు, ఉపాధి అవకాశాలు, ఇప్పటికే పూర్తయిన ఇంటింటి సర్వే, నిధుల కోసం రుణం, ఎన్నికల నాటికి ప్రాజెక్టు పూర్తి. మూసీ నది ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. నాలా కబ్జా చేసి కట్టారు. జన్వాడ ఫామ్ హౌస్పై బీఆర్ఎస్ హయాంలోని అధికారుల నివేదిక. బుల్కాపూర్ నాలాపైనే ప్రధాన గేటు, బఫర్ జోన్లో ప్రహరీ గోడ, 13 గుంటలు. నివేదికను తొక్కిపెట్టిన నాటి ప్రభుత్వం, ఫామ్ హౌస్ పరిశీలనకు హైడ్రా అధికారులు. కబ్జాలో ఉన్న విద్యా సంస్థలకు టైం ఇస్తాం, ఆలోగా యాజమాన్యాలే అక్రమ నిర్మాణాలను తొలగించాలి, లేని పక్షంలో సెలవుల్లో మేమే చర్యలు తీసుకుంటాం, పేద ఇళ్లు చిన్న గృహాలను కూల్చబోం రంగనాథ్. హైడ్రా ముందుకు వేల సంఖ్యలో ఫిర్యాదులు. ఫాక్ సాగర్ను పరిశీలించిన కమిషనర్ రంగనాథ్. సో కవితకు బెయిల్ వచ్చిన క్రమంలో ఢిల్లీ మద్యం కేసులో సుప్రీంకోర్టు నిన్న కవితకు బెయిల్ ఇచ్చిన క్రమంలో ఆవిడ నిన్న రాత్రి 9:15కి ఆ టైంకి విడుదల అవ్వడం జరిగింది. సో అక్కడ భావోద్వేగాల మధ్య